హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రేపు మార్నింగ్ 11 రిలీజ్ కాబోతున్నాయి. విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ఈ రిజల్ట్స్ని విజయవాడలో విడుదల చేయబోతున్నారు మార్నింగ్ 11. సో రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ రిలీజ్డ్ ఎట్ 11 AM. అయితే ఈ రిజల్ట్స్ని BIE results.ap.gov.in సో ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9553000009 ఈ నెంబర్ కనుక మీరు, ఇది మన మిత్ర వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పంపించినట్లయితే మీకు రిజల్ట్ వస్తుంది. సో ఆన్లైన్లో రిజల్ట్ వచ్చిన ఒక 10-15 నిమిషాల తర్వాత మీరు ఇలా మెసేజ్ పంపిస్తే, హాయ్ అని మెసేజ్ పంపిస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కే రిజల్ట్స్ వస్తాయన్నమాట. మార్క్స్ వస్తాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కూడా డిస్ప్లే అవుతాయి. సో మార్నింగ్ 11 రిజల్ట్స్ విడుదల కాబోతున్నాయి. ఇక అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు, డేట్స్ ఏంటి, ఫీజు ఎప్పటి నుంచి కట్టాలి, ఎలా కట్టాలి, ఆ వివరాలన్నీ కూడా రేపే సెక్రటరీ గారు ప్రకటిస్తారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ముఖ్య విషయం, ఎవరికైనా మార్క్స్ తక్కువ వచ్చినా ఎవరైనా ఫెయిల్ అయినా దయచేసి ఎవరు కూడా ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దు. న్యూస్ వస్తుంది ఏంటంటే, నంద్యాల జిల్లాలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. రేపు రిజల్ట్స్ కాబట్టి ఎలాగో ఫెయిల్ అవుతాను, మార్క్స్ తక్కువ వస్తాయి అన్న ఒక బెంగతో, ఆ ఎగ్జామ్ ఫియర్తో, ఏంటంటే ఫోబియాతో ఆత్మహత్య చేసుకున్నాడు అని న్యూస్ వస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్ పెయిన్స్ అస్ ఎ లాట్. సో ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. సో మళ్ళీ ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిల్ అయినా మళ్ళీ కష్టపడి చదివి నెక్స్ట్ టైం సప్లిమెంటరీలో బాగా రాసి పాస్ అవ్వాలి. అంతేగాని ఎగ్జామ్సే జీవితం కాదు. కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ సప్లిమెంటరీ రాయండి, నెక్స్ట్ టైం బెటర్ లక్. అంతేగాని ఎలాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్కి మీరు తీసుకోవద్దని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. సీ వెరీ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సో సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.